హాయ్ వియర్స్, ఉగాది పండుగ వచ్చేస్తుంది కదా. రేపు పొద్దున్న పులిహోర చేసుకోవాలండి. మనం వెరైటీగా నువ్వుపప్పుతోటి మనం పులిహోర తయారు చేసేసుకుందాం. దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా. నువ్వుపప్పు ఒక ఫుడ్ ఐటెం తిన్నాము అంటే అది హెల్తీగా ఉండాలండి. కాబట్టి నువ్వుపప్పుతో పులిహోర చెప్పేస్తున్నాను. నేను ఒక గ్లాస్ తోటి రైస్ వండుకొని పక్కన పెట్టుకున్నానండి. రైస్ రెడీగా ఉంది. అలాగే 3 చెంచాలు నువ్వుపప్పు, తిరగమాత గింజల శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు. పులిహోర అనగానే గుర్తొచ్చేది ఇంగువ అండి. మంచి రుచినిచ్చేది కూడా ఇంగువే. ఇంగువ, కరివేపాకు, నూనె, చింతపండు, వేరుశనగ పప్పులు. మీ ఇష్టం అండి. వేరుశనగ పప్పులు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. నువ్వుపప్పు వేస్తున్నాం కాబట్టి నేను జీడిపప్పు వేయలేదు. పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఇవి కావలసినవి, కరివేపాకు సువాసనకి. ముందుగా చింతపండు బాగా మనం నీళ్ళల్లో కడిగేసేసుకుని 1-2 సార్లు పొయ్యి మీద నీళ్లు పెట్టేసుకుని ఆ నీళ్ళల్లో ఈ చింతపండు ఒక ఉడుకు రానిచ్చి చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు చింతపండు కడుగుతున్నాను. కడిగేసేసి మళ్ళీ నీళ్లు వంపేసేసి నీళ్లు పోసుకుని ఇది స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఒక్క 5 నిమిషాల్లోనే మనకి ఇది ఉడుకొచ్చేస్తుంది. ఇలాగ ఉడకబెట్టి నేను పల్పు కూడా పారేనండి, అంటే గుజ్జు కూడా నేను పారేను. చింతపండు పిప్పి అందరం పారేస్తూ ఉంటాను జనరల్గా. ఈ పిప్పిని కూడా నేను వేస్ట్ చేయకుండా మొత్తం నేను గ్రైండ్ చేసేస్తానండి చింతపండుని. చింతపండు ఉడికించుకున్నాం కదా, ఒక ఉడుకు రాగానే దింపేసాము. అందువల్ల అది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో ప్యాన్లో నువ్వుపప్పు వేసుకొని వేయించుకుందామండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా నువ్వుపప్పు ఎక్కువ వేయించి పెట్టుకున్నానండి, నువ్వు పొడి చేసుకుందామని. 3 చెంచాలు అయితే నువ్వుపప్పు చాలండి ఒక కప్పు రైస్కి. కమ్మదనం వస్తుందండి, వేసుకున్నా పర్వాలేదు, బట్ సరిపోతుంది. మీ క్వాంటిటీ ఎంత కావాలో రైస్ దాన్ని బట్టి మీరు రైస్ తీసుకోండి. నువ్వుపప్పు కూడా దాన్ని బట్టి మనం 4 చెంచాలు 5 చెంచాలు అట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు నువ్వుపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్గా వేగిందండి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ వేగినటువంటి నువ్వుపప్పుని ఒక్కసారి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకుందామండి. మరీ మెత్తగా అంటే మిక్సీ జార్ని చుట్టేస్తుందండి, అందువల్ల కొంచెం పౌడర్ లాగా చేసేసుకుందాము. ఇలాగా మనం మిక్సీ పట్టేసుకున్న నువ్వుపప్పుని ఒక బౌల్లోకి పెట్టేసుకుందామండి. అన్నీ రెడీగా ఉంటే కేవలం 10 నిమిషాల్లోనే మనకి ఈ పులిహోర రెడీ చేసుకోవచ్చండి. చూసారా, ఇట్లాగా కొంచెం బరగ్గా పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం. నువ్వుపప్పు గ్రైండ్ చేసినటువంటి ఈ జార్లోనే చింతపండు ఉడకబెట్టి చల్లారి పెట్టుకున్నాం కదా, అది కూడా మనం ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాము. ఒకవేళ ఎక్కువ చింతపండు అయినా తక్కువ చింతపండు అయినా స్ట్రెయిన్ చేసుకుంటే మీకు పీచులు లాంటివి కూడా రావండి ఇందులో. ఇలాగ ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను, జార్లోంచి తీసేసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పులిహోర కలిపేసుకుందామండి. ఈ పల్ప్ అంతా కూడా నేను ఒక బౌల్లో పెట్టేసానండి, చింతపండు గుజ్జు అంతా కూడా. చాలా ఈజీగా అయిపోతుందండి. చింతపండు రసం తీయటం ఇట్లా లేకుండా చింతపండుని ఇట్లాగా వేడి నీళ్ళలో ఉడుకు రానిచ్చి మనం ఇలా రెడీ చేసుకుంటే చాలా సులువుగా అయిపోతుంది. అలాగే పల్పు కూడా మనకు వేస్ట్ అవ్వదండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం తిరగమాత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ వండుకున్న అన్నం అంతా కూడా మనం ఒక బేసన్లో ఇట్లాగా ఉండలు లేకుండా పెట్టేసుకుందామండి. అన్నం అంతా కూడా ఇట్లాగా మెదిపేసేసుకుని రెడీ చేసేసుకుందాము. కుక్కర్లో 1 చెంచా నూనె వేసేసి మనం అన్నం వండుకుంటే ఎక్కడా మెతుకు అంటుకోదండి మనకి. రైస్ పులిహోర అన్నం చక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ వండిన అన్నం మీద ఈ నువ్వు పొడి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. ఇప్పుడు తిరగమాత వేసుకొని కలిపేసేసుకోవటమేనండి. ప్యాన్ వేడెక్కింది, నూనె వేసుకుందాం. పులిహోరలు ఎప్పుడు చేసినా సరే గ్రౌండ్నట్ ఆయిల్తోనే చేసుకోండి, అంటే వేరుశనగ నూనెతో చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి. ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చి శనగపప్పు. మనం తిరగమాతకి ఏ దినుసులు వేసుకుంటామో అవేనండి. నేను కొద్దిగా చేశాను కాబట్టి కొద్దిగా వేసానండి ఈ తిరగమాత గింజలు అనేవి. మీరు వండుకున్న రైస్ని బట్టి చింతపండు అయినా తిరగమాత గింజలైనా నువ్వుపప్పు అయినా దానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను కొంచెం చేసి చూపిస్తున్నాను. అలాగే వేరుశనగ పప్పులు కూడా వేసేసాం. ఇప్పుడు ఎండుమిరపకాయ కూడా వేసేద్దామండి. ఇవన్నీ కలుపుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ కూడా వేసేసుకుందాం, యాడ్ చేద్దాము. ఈ వేరుశనగ నూనె, ఈ తిరగమాత గింజలు వేగుతూ అందులో ఇంగువ వేసుకుంటే అసలు చాలా కమ్మటి వాసన వచ్చేస్తుందండి.
అసలు మనం చేస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత మంచి టేస్ట్ అండి ఈ నువ్వుపప్పు పులిహోర. ఇంగువ కూడా వేసేసుకున్నాం కదా, అలాగే ఈ నూనెలోనే పసుపు కూడా వేసేసుకుందాము. ఎప్పుడైనా తిరగమాతలో పసుపు వేసుకుంటేనే పులిహోర అంతా బాగా స్ప్రెడ్ అవుతుందండి. పసుపు అనేది అన్నం మీద కాకుండా తిరగమాతలో వేసుకోండి, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు చీల్చి ఇట్లా పెట్టుకున్నాక అది నిలువుగా మధ్య కట్ చేసుకుని అవి కూడా వేసేసేద్దాము. మీరు తక్కువ తింటాము అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, లేదు ఇంకొంచెం ఎక్కువ తింటాము అనుకుంటే పచ్చిమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కూడా ఈ తిరగమాతలో వేసేసి రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకుందామండి. చింతపండు పులుసు వేసేసాం కదా, కొద్దిగా మిగిలింది పక్కన పెట్టేసని మనం పప్పుల్లోకి పులుసుల్లోకి వాడుకోవచ్చండి. వేస్ట్ అయ్యేది ఏముండదు. ఈ పల్పు డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసి బాగా కలిపేసేసుకుందాము. చాలామంది ఈ పులిహోర చేసేటప్పుడు చిన్న బెల్లం గడ్డ అనేది వేస్తారండి. నేను ఇందులో వేయలేదండి. నువ్వుపప్పు పులిహోర కదా, కమ్మగా మామూలు పులిహోర అయితే మనం వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి, తీపి అనేది వచ్చేస్తుంది. అందువల్ల నేను నువ్వుపప్పు పులిహోరలో వేయలేదు. రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసేసుకుందాం. చూసారా, 2 నిమిషాల్లో తిరగమాత వేగిపోయింది మనకి. ఈ ఉప్పును కూడా బాగా కలిపేసేసుకుందాం. చింతపండు పులుసులో ఈ ఉప్పు కరిగిపోయి ఉడుకుతున్నది చూడండి. చక్కగా ఇట్లా వేయించేసుకుని ఉప్పు అంతా కరిగే వరకు 2 నిమిషాల దాకా కలిపెట్టేసుకొని ఈ తిరగమాత అంతా కూడా మనం ఇందాక నువ్వుపప్పు వేసుకున్నాం కదా, నువ్వు పిండి అందులో వేసేసుకొని కలిపేసేసుకుందామండి. తిరగమాత వేగిపోయింది, స్టవ్ మించి దించేసి ఇప్పుడు ఈ తిరగమాత అంతా కూడా మనం దీంట్లో వేసేసుకుందామండి. బేసన్లో అన్నము మనం నువ్వు పిండి వేసుకుని పెట్టుకున్నాం కదా, అదంతా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. కేవలం 10 నిమిషాల్లో అన్నం రెడీగా ఉంటే 10 నిమిషాల్లో మనకి ఈ పులిహోర రెడీ అయిపోతుందండి. పండగ రోజుల్లో మనకి పిండి వంటలతోటి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటామండి. వంటలు చేయటానికే చాలా టైం తీసుకుంటుంది. ఇట్లా తక్కువ టైంలో చేసుకునేటటువంటి ఈజీ టిప్స్ తోటి నేను చెప్తున్నాను కదా, అలాగే మీరు తయారు చేసుకోండి. ఎక్కువ సమయం కూడా పట్టదు. మనం ఈ ప్యాన్లో కొద్దిగా అన్నం వేసేసి ఇది కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఎందుకంటే నూనె ఇంగువ ఇవన్నీ తిరగమాత వేగింది కదా, ఈ ప్యాన్కి పట్టేసి ఉంటుందండి. అన్నం కొద్దిగా కలిపేసేసుకొని ఈ ప్యాన్ కూడా ఇట్లా అన్నం అంతా మళ్ళీ ఇందులో వేసేసుకుందామండి, ప్యాన్ తుడిచి. ఇప్పుడు పులిహోర అంతా బాగా కలుపుకుందాం. ఎప్పుడైనా అంతా చల్లారిపోయాక పులిహోర అనేది చేత్తో కలుపుకుంటేనే చక్కగా కలుస్తుందండి, ఉండలు లేకుండా. అన్నం ఎక్కడైనా తెల్లగా ఉండలుగా ఉన్నా కూడా మనం చేత్తోనే కలుపుకుంటే పులిహోర చాలా బాగుంటుంది. వేడిగా ఉందని కొద్దిగా నేను గరిటెతో కలిపానండి. తిరగమాత వేడిగా ఉంది కదా, ఇప్పుడు గరిటె తీసేసి మొత్తం చేత్తో కలుపుకుంటున్నానండి. ఎక్కడా కూడా అన్నం ఉండలు లేకుండా మనం కలుపుకుంటే చాలా బాగుంటుంది. హెల్దీ పులిహోర అండి, టేస్టీ అండ్ హెల్దీ పులిహోర. నువ్వుపప్పు వేసాం కదా, కాల్షియం రిచ్గా ఉంటుంది ఇందులో. ఇలాగ మనం చేసే ఐటెంలో హెల్దీగా చేసుకుంటే మరీ మంచిదండి, పెద్దలకైనా పిల్లలకైనా కూడా. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నటువంటి ఈ పులిహోర అంతా సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, అంతే టేస్టీగా ఉంటుందండి. నువ్వుపప్పు గుమగుమలాడిపోతుంది. పులిహోర చాలా బాగుంది చూడండి, కలర్ఫుల్గా. మీరు కూడా ఈ పండక్కి తయారు చేసి చూడండి. నువ్వుపప్పు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారండి? కనీసం ఒక చెంచా నువ్వుపప్పు అయినా ప్రతిరోజు మనం తీసుకుంటే మన ఎముకలకి పుష్టిగా ఉంటాయండి ఈ నువ్వుపప్పు వల్ల. మొత్తం ఇందులోకి మనం మార్చేసుకుందామండి. కలర్ చూసారా ఎంత బాగుందో. మామూలు పులిహోర ఎప్పుడూ చేస్తాం, ఇలా వెరైటీగా తయారు చేసి చూడండి. థ్యాంక్ యూ.